హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష 1 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు. అభ్యర్థులకు అందుబాటులో నమూనా ఓఎంఆర్లు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే ఉదయం 10 గంటల తరువాత గేట్లు మూసివేస్తామని వెల్లడించారు. జూన్ 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోమని స్పష్టం చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతి అరగంటకోసారి బెల్ మోగించి పరీక్ష సమయాన్ని తెలియజేస్తామని, అవసరమైతే అభ్యర్థులు ఇన్విజిలేటర్ని అడిగి సమయం తెలుసుకోవచ్చన్నారు. అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం ముద్రించిన ఓఎంఆర్ షీట్లు ఇస్తారు. అభ్యర్థులు ఓఎంఆర్ ప్రశ్నాపత్రంలో ముద్రించిన నిబంధనలు, సూచనలు పాటించాలి. అభ్యర్థుల సౌకర్యార్థం నమూనా ఓఎంఆర్ను కమిషన్ వెబ్సైట్లో ఇప్పటికే ఉంచారు. ఈ కాపీని డౌన్లోడ్ చేసుకొని అందులోని సూచనల ప్రకారం సరైన విధానంలో వివరాలు రాయడంతో పాటు బబ్లింగ్ చేయడానికి ప్రాక్టీస్ చేసుకోవాలి. అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష ముగిసే వరకు పరీక్షా కేంద్రాన్ని విడిచి వెళ్ళకూడదు. పరీక్ష ముగిశాక ఓఎంఆర్ పత్రాన్ని ఇన్విజిలేటర్కి అప్పగించాలి. హాల్ టికెట్పై ముద్రించిన సూచనల కాపీని వెబ్సైట్లో పొందుపరిచారు. సూచనలు జాగ్రత్తగా చదివి వాటిని పరీక్ష సమయంలో పాటించాలి. అభ్యర్థులు చేసే పొరపాట్లకు ఓఎంఆర్ హాల్ టికెట్లోని నిబంధనలు పాటించుకుంటే కమిషన్ ఎలాంటి బాధ్యత వహించదు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్పులు మాత్రమే వాడాలి, బూట్లు ధరించకూడదు. అభ్యర్థులకు బయోమెట్రిక్ను పరీక్షా కేంద్రంలో ఉదయం 9:30 నుంచి ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 3 నుంచి 19 వరకు బడిబాట. పాఠశాలలోని పిల్లల నమోదు కోసం నిర్వహించే బడిబాట కార్యక్రమం తేదీలో మార్పులు చేశారు. కొద్ది రోజుల క్రితం జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు బడిబాట జరుగుతుందని విద్యాశాఖ పేర్కొంది. తాజాగా ఆ కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు జరపాలని నిర్ణయిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 2వ తేదీన ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని 3వ తేదీకి వాయిదా వేసినట్టు సమాచారం. కాగా ఈ నెల 31న మండల స్థాయి, జూన్ 1న గ్రామ, పాఠశాల స్థాయిలో సన్నద్ధత సమావేశాలు నిర్వహించుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. పాఠశాలలో ముఖ్యమైన పనులను జూన్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలి. పుస్తకాలు, ఏకరూప దుస్తులను సిద్ధంగా ఉంచాలి. 11వ తేదీ నాటికి తరగతి గదులను శుభ్రం చేసి నీటి సరఫరాను పరిశీలించుకోవాలి. 12వ తేదీన పాఠశాల పునఃప్రారంభం నాడు తల్లిదండ్రులతో సమావేశాలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని హెచ్ఎంలను ఆదేశించారు. పూర్వ విద్యార్థులను అంబాసిడర్లుగా నియమించుకోవాలి. 13వ తేదీన పిల్లలందరూ బడికి రావాలని కోరుతూ రూపొందించిన FLN పాట తొలిమెట్టును వివరించాలి. 14వ తేదీన సామూహిక విద్యాభ్యాసం నిర్వహించాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.